మామూలుగా మన దేశంలో భూమి సంబంధిత వివాదాలు అనేవి రోజు రోజుకు చాలా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అంటే భూమి సంబంధిత వివాదాలకు గల ప్రధాన కారణాలు ఏంటి మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ప్రాపర్టీస్ కొనేటప్పుడు జనరల్గా వేరే అంటే ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నారో ఆ ఓనర్స్తో మాట్లాడతారు. డాక్యుమెంట్స్ ఇవ్వనగానే ఒక జిరాక్స్ ఏంటంటే ఒక సేల్ లీడ్ చిన్నగా సేల్ లీడ్ చూసేసి ఒక వీళ్ళ నుంచి వీళ్ళు కొన్నారు, సేల్ లీడ్ ఉంది కదా అని చెప్పేసి కొనిస్తుంటారు. కానీ దానికంటే ముందు లింక్ డాక్యుమెంట్స్ అలాంటివి చూడరు. అంటే కనీసం ఏంటంటే ఇవన్నీ కరెక్టా కాదా, అసలు వెరిఫై చేసుకోవడం వద్దా అనేది ఏది చూడరు. అది మెయిన్ ఇష్యూ. సో మనం చూడాల్సింది ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు దానికి సంబంధించిన సీల్డ్తో పాటు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, వాళ్ళు ఇక్కడ నుంచి కొన్నారు, అంతకుముందు వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, ఆ టైటిల్ ఫ్లో మొత్తం కూడా చూడాలి. అంటే ఆ ప్రాపర్టీ అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి వరకు వచ్చింది, అది మొత్తం డీటెయిల్స్ తీసుకోవాలి. అండ్ ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, ఎంక్రోచ్మెంట్స్ అంటే దాంట్లో ఇంకెవరైనా కబ్జా పెట్టినరా, ఫిజికల్గా వెళ్ళి అక్కడ చూసుకోవాలి, పక్కింటి వాళ్ళతో మాట్లాడడం అలాంటివి కూడా చేసి అక్కడ ప్రాపర్టీలో ఏ లిటిగేషన్ లేదు, ఏ ఇష్యూ లేదు, అలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ప్లస్ డబుల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, మ్యూటేషన్స్ అయినా లేవా, రెవెన్యూ రికార్డ్స్లో కరెక్ట్గా ఉందా లేదా, పహానీస్లో ఉందా, ఈసీస్లో ఉందా, అన్నీ చెక్ చేసుకుంటే కరెక్ట్గా చెప్పాలంటే షార్ట్ ఒక అడ్వకేట్ని కలిసి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ కొనాలి. ఓకే, మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు పశ్చిమ గోదావరి నుంచి దేవి గారు. దేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? అది ప్రాన్సరీ నోట్ మీద అమౌంట్ తెచ్చుకున్నాం సార్ ఒకరి దగ్గర. ఓకే, ఎంతమ్మా, ఎంత తెచ్చుకున్నారండి? మేము 20,000 తెచ్చుకున్నాం సార్. అయితే బ్లాంక్ గానే ఇచ్చాము, దాని మీద సైన్ చేసేసి సాక్షులు సంతకాలు ఏం లేకుండా మామూలుగా ఖాళీగా ఇచ్చాను సార్, వాళ్ళు ఫిల్అప్ చేసుకునేలాగా. ప్రామిసరీ నోటా? ప్రామిసరీ నోట్ మేడం, 2 మేడం. అయితే అది అప్పు తిరిగి ఇచ్చేసాం మేడం. కానీ వాళ్ళు ఏంటంటే మేము తీర్చేసిన కోర్టుకి అటాచ్మెంట్ మేమున్న ఇంటికి వాళ్ళకి కాయింతాలు ఏం పెట్టలేదు మేడం. అర్థం కాలేదండి. మా ఇల్లు మా ఇంటి డాక్యుమెంట్లు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు మేడం. ప్రాన్సరీ నోట్ల మీదే 20,000 తెచ్చుకున్నాం మేడం. 20,000 ఏ ఇయర్లో? 3 years బ్యాక్ మేడం. ఓకే. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కల కొలతలు వేసి అటాచ్మెంట్ కింద మా ఇంటిని జప్తు చేస్తున్నామని చెప్పి దండోరా వేయించారు మేడం 3 days బ్యాక్. 20,000 కోసం? 20,000 కోసం అంటే దాని మీద మళ్ళీ 3 lakhs కింద రాశారు మేడం. ఓకే. దొంగ సాక్షులు అంటే మేము తీసుకున్నప్పుడు సాక్షులు లేరు మేడం. ఇద్దరు పేర్లు రాసి మేము తీసుకున్న 20,000 అయితే 3 లక్షల కింద, అలాగే ఇంటి దగ్గర ఇంటిని జప్తు చేస్తున్నట్టు రాశారు మేడం. అలాగా మా ఇంటి కాగితాలేమో వేరే ప్రైవేట్ బ్యాంక్ లో అప్పు తెచ్చుకున్నాం మేడం. ఇప్పుడు ఏమవుద్ది అంటారు మేడం? ఫస్ట్ థింగ్ వాళ్ళు కేసు వేసిండ్రా కోర్టులో? 2 నోటీసులు మేడం. ఒకటి అవునండి, కేసు వేసినప్పుడు దాన్ని మీరు కంటెస్ట్ చేయలేదా? కేసు మీరు అది అంటే కోర్టులో మీరు ఏమి అపోజ్ చేయలేదా? 2 నోటీసులు వచ్చినాయి మేడం. August 20 కల్లా రమ్మని చెప్పారు మేడం. మీరు వెళ్ళలేదా కోర్టులో? మీరు కోర్టులో లాయర్ని పెట్టుకోలేదా? పెట్టుకున్నాం మేడం. August 20కి ఇద్దరం అక్కడికి వెళ్ళాలి మేడం. అవునండి, ఇప్పుడు మీకు కోర్టు ఆర్డర్స్ ఏమొచ్చినాయి? కోర్టు ఆర్డర్స్ అంటే ఇంటిని జప్తు చేస్తున్నామని చెప్పి మామూలుగా చాటింపు వేశారు మేడం. మేము అడ్వకేట్ ని అడిగితే చాటింపు వేయడం పక్క పెట్టండి. ఫస్ట్ కోర్టులో ఏం జరిగింది, కోర్టులో ఏం ఆర్డర్స్ వచ్చినాయి? ఇంకా ఆర్డర్స్ ఏం రాలేదు మేడం. 20 ఆర్డర్స్ రాకుండా అట్లా వేయడానికి లేదే. ఫస్ట్ మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టండి, చీటింగ్ పెట్టండి ఫస్ట్. ఎందుకంటే మీకు 20,000 తీసుకొని 20,000 మీకు ఇచ్చి 3 లక్షలు రాసుకోవడం ఫస్ట్ థింగ్ చీటింగ్. సో వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే ఆ రుజువులు పట్టుకొని వెళ్ళి మీకు 20,000 ఇచ్చినని చెప్పేసి కేసు ఫస్ట్ పోలీస్ కేసు పెట్టండి మీ అడ్వకేట్ కలిసి. సెకండ్ ఏంటంటే మీ కోర్టులో ఏదైతే జరుగుతుందో అది మీ అడ్వకేట్ బాధ్యత. ఎందుకంటే మీరు 20,000 తీసుకున్నాం 3 లక్షలు ఎట్లా అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే వాళ్ళే ప్రూవ్ చేయాలి మీరు 20,000 తీసుకున్నారా 3 లక్షలు తీసుకున్నట్టు వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఎవరైతే కేసు వేసిండ్రో వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వెళ్ళి క్రిమినల్ కేసు ఏమని చెప్పలేదు మీ అడ్వకేట్? అది కలెక్టర్ దగ్గర స్పందనలో పెట్టన్నారు మేడం. స్పందన దగ్గరికి వెళ్తే మీరు ఇచ్చినప్పుడు సాక్ష్యం ఉంటారు కదా అని అంటే సాక్ష్యం లేదని చెప్పాం మేడం. అవునండి, ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు సాక్ష్యం ఉన్నట్టు వాళ్ళు 3 లక్షలని చెప్పడానికి కూడా ఒక సాక్ష్యం రావాలి కదా.
అయితే వాళ్ళిద్దరిని పెట్టారు మేడం, పేర్లు అయితే రాశారు. అది నోటీస్ లో మనకి ప్రామిసరీ నోట్ ఫిల్అప్ చేసి జిరాక్స్ అటాచ్మెంట్ చేసి మనకి నోటీస్ తో పాటు యాక్చువల్ ఏంటండి పోస్ట్ లో పంపారు ఒకటండి, మేడం. కోర్టులో ఆర్డర్స్ రానప్పుడు అట్లా దండోర వేయడానికి లేదు. కోర్టు నుంచి ఆర్డర్స్ రావాలి ఫస్ట్. అటాచ్మెంట్ కోర్టు ఆర్డర్ చెయ్యాలి అటాచ్మెంట్ మీ ప్రాపర్టీకి. ఆ ఆర్డర్స్ లేకుండా అట్లా వేయడానికి లేదు. మీరు వెళ్ళి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. ఓకే మేడం. ఓకే. ఎస్. మరో కాలర్ అయితే ఉన్నారు మేడం, సుబ్బరాయుడు గారు కడప నుంచి. సుబ్బరాయుడు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి సమస్య ఏంటండి? భూములు అంటే ఏంటమ్మా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప నుంచి అమ్మా. కడప నుంచి అమ్మా. చెప్పండి. ఫ్రీ హోల్డ్ భూములు అంటే అమ్మా, ఏంటండి? ఫ్రీ హోల్డ్ భూములని ఇస్తున్నారు ఈ మధ్య ప్రకటనలు. ఏం భూములు? ఫ్రీ హోల్డ్ భూములు. ముందు ఇనాం భూములు అని ఉండేది అంటాను, ఇప్పుడు ఫ్రీ హోల్డ్ భూములు అంటున్నారు. ఓకే. అది ఏమ్మా? మాకు అర్థం కాలే. ఏంటండి? అంటే మీ ప్రశ్న ఏంటో అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు ప్రీ హోల్డ్ భూములు మీకు ఇస్తున్నారా? ముందు ఇనాం భూములు అని ఉన్నాయమ్మా, వాటి కింద మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్రీ హోల్డ్ భూములు అంటున్నారు. ఓకే చెప్పండి. అదేమ్మా, అది అంటే ఫ్రీ హోల్డ్ భూములు అంటే ఏమ్మా అర్థము? దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునా? దాని ఇబ్బంది ఏమి? ఇప్పుడు చూడండి, ప్రీ హోల్డ్ భూములు అంటే మాత్రం అది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండదండి. అమ్మా అమ్ముకోవచ్చు, కొనొచ్చమ్మా? కొనడానికి ఉండదండి. అది ఇనాం భూములు. ఒకవేళ ఇనాం భూములు కనుక ప్రీ హోల్డ్ భూముల కింద ఇట్లా మార్చినారంటే మాత్రం అది కొనడానికి, పర్చేస్ కి దేనికి పనికిరాదండి. ఇప్పుడు 1961లో రిజిస్టర్ అయిందమ్మా అది. ఓకే. మాది ఇనాం భూములు. కోర్టులో పోతే కోర్టులో కూడా మాకు తీర్పు ఇచ్చింది అనుకూలంగా, అది మీదే అని. ఓకే. మీరు కొన్నారా అది? 61లో మా మామగారు కొన్నారమ్మా. 63లో మా అత్తగారు ఇచ్చారు. 89లో మా అత్త మాకు రాయించింది. ఓకే. ఇప్పుడు ఇనాం భూములు ఫ్రీ హోల్డ్ అంటున్నారు, ఆన్లైన్ చేసుకోమంటున్నారు. ఓకే. ఇట్లా చాలా మంది బాధపడుతున్నారమ్మా ఈ ఫ్రీ హోల్డ్. ఒకసారి పని చేయండి, మీరు కోర్టులో ఏం జరిగింది ఒక్కసారి నాకు పేపర్స్ వాట్సాప్ లో పంపించండి, నేను చెప్తాను అసలు ఏంటి అని చెప్పి. వాట్సాప్ లో పంపించండి, అది నేను చూసి చెప్తా. ఓకే, మా లీగల్ టీం చూసుకుంటారండి. మీరు ఒకసారి డాక్యుమెంట్స్ అనేవి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఒకసారి దాన్ని పరిశీలించి మేడంకి అందజేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు దస్తావేజులు లేకుండా భూమి అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి? ప్రజలు వీటి దోలికి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఒకవేళ కనుక డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకుండా కనుక చేస్తే మాత్రం ఎప్పటికైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే మీరు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీకు ముందే ఆల్రెడీ వేరే వాళ్ళకి సేల్ డీడ్ అయ్యి ఉంటుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అనవసరంగా కోర్ట్స్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో ఇంకోటి, రిజిస్ట్రేషన్ కూడా ప్రాపర్గా ఖచ్చితంగా చేసుకోవాలి. డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా చూసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సో పేపర్స్ లేవు, ఏం లేవు అన్నప్పుడు అది అసలు జెన్యున్గా లెజిట్ ల్యాండే కాదు, అంటే లీగల్గా కొన్నట్టే కాదు. సో మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్నారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాత్రం దానికంటే ముందు ఉన్న ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సో అసలు మీరు డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ప్రాపర్టీకి సంబంధించి లేకుండా మీరు ఉంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా మీరు లిటిగేషన్ ఫేస్ చేస్తారు. సో డాక్యుమెంట్స్ ఎప్పుడైతే ప్రాపర్టీ ఉన్నాయో అన్నీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దస్తావేజులు లేకుండా మాత్రం ఖచ్చితంగా లిటిగేషన్ అంతా ఫేస్ చేస్తారు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ దస్తావేజులు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే జనాల్ని మోసపోతుంటారు. ఆ డాక్యుమెంట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఒకరి పేరు మీద ఉండి మరొకరి పేరు మీద అలా 2 times రిజిస్ట్రేషన్ చేయడం, లేకపోతే అమ్మిన వాళ్ళకి మళ్ళీ అమ్మడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మధ్యలో ఒకటి ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గర కూడా చాలా మంది వచ్చే క్లయింట్స్ మెయిన్ ఇష్యూ ఏంటో తెలుసా, మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా, డబుల్ రిజిస్ట్రేషన్. సో ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళారు, మీరు రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటారు, మీరు అన్ని చూసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మొత్తం డబ్బులు కట్టి ఉంటారు, మీ పేరు మారిందని మీరు అనుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే మీకు అర్థమవుతుందంటే మీకంటే ముందు ఇంకెవరికి అమ్మి ఉంటారు. సో జనరల్ ఏమవుతుందంటే మీరు కొన్న తర్వాత దానికంటే మీకంటే ముందు కొన్న వాళ్ళకే పోతుంది, ఆ ప్రాపర్టీ అనేది పోతుంది. ఎవరికైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుందో వాళ్ళకే పోతుంది, తర్వాత సబ్సిక్వెంట్ అయ్యే రిజిస్ట్రేషన్ అది ఉండదు. సో ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొనేటప్పుడు వెళ్ళి క్లియర్గా ఆన్లైన్ చెక్ చేయండి, రెవెన్యూ రికార్డ్స్లో చూడండి, పహానీస్ చెక్ చేయండి, ఈసీస్ చెక్ చేయండి. ఈసీలో కూడా క్లియర్గా ఏదైనా ఒకవేళ ట్రాన్స్ఫర్ అయింది ముందు రిజిస్ట్రేషన్ అయితే కూడా ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుంది.
సో ఇలా అంటే ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని దాంట్లో అన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. అది మీకే ఫస్ట్ కొన్నారా వేరేలకు కొన్నారా. జనరల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ ప్రాపర్టీస్ కొనడానికి వచ్చినప్పుడు కూడా మీరు అన్ని డాక్యుమెంట్స్ అంతా క్లియర్ అనిపిస్తుంది, ఫేర్గా క్లీన్ అనిపిస్తుంది, కానీ స్టిల్ మీకు ప్రాబ్లం చేయొచ్చు. ఎందుకంటే బై ఛాన్స్ ఆ ప్రాపర్టీ ప్రాహిబిటెడ్ లిస్టులు ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏదో ఎస్ఆర్ఓ ఆఫీస్లో అక్కడ మేనేజ్ చేసి ప్రాహిబిటెడ్ లిస్టులు ఉన్నది కూడా మీకు అమ్మే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఏమవుతుందంటే అది కొనరాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాహిబిటెడ్ లిస్టులు ఉన్న రిజిస్ట్రేషన్ కాదు. తర్వాత మీరు అమ్మాలనుకుంటే ప్రాబ్లం అవుతుంది.